సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, నువ్వు నీ జీవితంలో ఏ స్థానంలో ఉండావో నువ్వే విని తెలుసుకో తల్లి. తప్పకుండా ఇది నీ కోసమే అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటలున్న విందామా? బిడ్డా, ప్రతిరోజు నాకు అడుగడుగునా శోధనలు ఏంటి బాబా? నాకు ప్రతిదినము ఇంతేనా? నా జీవితం అనేది మార్పు ఉండదా? నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నానే అనే నీ మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయమ్మా. తన బిడ్డల కష్టాన్ని, మాటలను తన తండ్రి ఎలా తెలుసుకోకుండా ఉంటాడు చెప్పు? కానీ ప్రకృతి గుణాలు 4 విధాలుగా ఉంటాయి బిడ్డ. అదేవిధంగా మనిషి కూడా జీవితంలో కొన్ని మెట్లనేవి ఎక్కాల్సి ఉంటుంది. 1 బాల్యం, 2 యవ్వనం, 3 నడి వయసు, ఆఖరిది వృద్ధాప్యం. నువ్వే కాదు తల్లి, ప్రతి మనిషి ఈ ఘట్టాలను దాటాల్సిందే, ఈ 4 మెట్లను ఎక్కాల్సిందే. కాలానికి, మనిషి జీవితానికి ఎంతో ఒత్తుపోతుంది. కాలం అనేది అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం. జీవితం అనేది కాల వృత్తాంతంలోనే తిరుగుతూ ఉంటుంది కదా. అది ఎలా నడిపితే అలా నడవాలి. కాబట్టి నువ్వు నిలుచుకున్న ఈ 4 మెట్లు, అందులో ఎలాంటి మార్పు ఉండదు. నిలబడిన కట్టుబాట్లు కాలానికి ఒక్కటే, అందరూ ఒకటే. నువ్వు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. కాబట్టి వాళ్ళు బాగున్నారు, నువ్వు బాలేవని నువ్వు ఎప్పుడు కూడా పోటీ పడుతూ ఉంటావు కదా. అదంతా ఏమీ లేదు. కాలం చేతిలో అందరూ ఒకటేనమ్మా. కాలం ఎవరి దగ్గర భేదం చూడదు. అందరికీ కష్టమైన కాలం ఉంటుంది, అలాగే సంతోషమైన కాలం కూడా ఉంటుంది. అందరినీ కాలం సమానంగా చూస్తుంది అంటే కష్ట నష్టాలు సమానంగా ఉంటాయి అని అర్థం. కొద్దిగా గొప్ప కాలం వస్తుంది, కొద్దిగా బాధాకాలం వస్తుంది. తాను సంధించే సందర్భాలను బట్టి, ఆయా సమయాలను బట్టి వాటికి తగ్గట్టు అలవాటు చేసుకోవాలి తప్పితే కాలాన్ని, భగవంతుని నిందిస్తే ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఎందువల్లంటే ఈ 4 మెట్లు అంటే ఎవరికి ఎంత సామర్థ్యం ఉంది, ఎవరు ఎలా ఎక్కగలరు అని అర్థం అన్నమాట. ఎవరు ఎలా ఉన్నారు అని భగవంతుడు పెట్టే పరీక్ష మాత్రమే మనకు. గొప్పగా సంతోషకాలం తమకు తాము తోడుగా నడవాలి. కష్టకాలంలో మనోధైర్యంగా నడవాలి. అటు ఇటుగా మధ్య సమయంలో కొన్ని చిక్కులు, అవమానాలు, కొన్ని నష్టాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని ఆలోచనలు తప్పుగా కూడా ఉంటాయి. అన్ని చిక్కుల నుంచి మనమే విడిపించుకోగలగాలి. తెలివైన, చురుకైన ఆలోచనలు పెంచుకోవటానికి ఈ మధ్యకాలం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలాన్ని పోగొట్టుకున్న కాలంలో దైవాన్ని గట్టిగా పట్టుకోవాలి బిడ్డ. అలాగే వృద్ధాప్యంలో కూడా దైవ సంకల్పం అనేది ఉండాలి. కానీ ఎలాంటి సమయంలో అయినా సరే నీకున్న నీ నమ్మకాన్ని మట్టుం పోగొట్టుకోకూడదు. నమ్మకం అనేది ఉంటే ఎలాంటి సందర్భంలో అయినా, ఎలాంటి ఘట్టంలో అయినా, ఎలాంటి కాలంలో అయినా సరే, నడి సముద్రంలో అయినా సరే ఈదుకుంటూ వచ్చేయగలవు. నమ్మకం అనేది ఒక్కటి ఉంటే నీ మధ్య వయసులో మంచి మార్గంలో నువ్వు నడవగలుగుతావు. ఎవరికైనా సలహా ఇచ్చే ధైర్యం నీకుంటుంది. ఆ నమ్మకం నీలో ఉంటుంది కాబట్టి ఇక నీ జీవితం గురించి దిగులెందుకు చెప్పు? బిడ్డ, నమ్మకం అనేది పట్టుకున్నావంటే కష్టకాలంలో పైకి లాక్కొని అదే వచ్చేస్తుంది. మనోధైర్యం అనేది పట్టుకున్నావంటే నమ్మకం అనేది తానుగా వచ్చేస్తుంది. నీ మనసులో అప్పుడప్పుడే వచ్చే ఆలోచనలు ఏంటి అంటే, నాకు మాత్రమే ఇన్ని సమస్యలా, నాకు మాత్రమే ఇన్ని చిక్కులానే కదా, నాకు మాత్రం మంచి కాలం రాదా అనే కదా, వాళ్ళు మాత్రం బాగున్నారే, వాళ్ళు మాత్రం మంచి కాలంలో ఎప్పుడు ఉన్నారే అని కదా నీ అనుమానం. ఇలా సతమతం అయిపోతూ ఉంటే ఏమీ లాభం లేదు. నేను ముందే చెప్పాను కదా, అందరితో పాటు అందరికీ 4 కాలుగట్టాలు ఉంటాయని. కానీ వాళ్ళ మనోధైర్యంతో, వాళ్ళ బాధలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా ఉంటారు. నువ్వు దిగులుపడి నిరాశగా కూర్చుంటావు, అంతే తేడా. నమ్మకంతో చిరునవ్వు ప్రదర్శిస్తూ ఉంటే అంతులేని ఆనందాన్ని, మనోధైర్యాన్ని, మనోబలాన్ని, బాధలు, కష్టాలు ఏమి కూడా అడ్డురావు.
ఇప్పుడు నువ్వు ఏ కాలఘట్టంలో ఉన్నావో తెలుసుకో తల్లి. సంతోషంగా, ఆనందంగా, గొప్పగా ఉన్నావంటే నీ వల్ల అయిన సాయం ఇతరులకు చెయ్యి. దేవునికి ధన్యవాదాలు చెప్పుకో. అలా కాకుండా మధ్య కాలఘట్టంలో ఉన్నావే అనుకో, మౌనముందే ఆ మౌనాన్ని ఆయుధంగా మార్చుకో. కొద్దిగా ఓపిక, నిదానం, ఆలోచించి అడుగులు వేయటం ఇవి నేర్చుకో. కష్టకాలంలో ఉంటే ఎక్కువ కష్టపడు, ఎక్కువ శ్రమించు, ఇంకా ఎక్కువ శక్తిని కూడగట్టుకో. ఉత్సాహంగా కష్టపడి పనిచేయి. నీకు ఫుల్ స్టాప్ అనేది లేకుండా ప్రయత్నిస్తూ ఉండు. చిరునవ్వు పెదాల మీద ఉంచుకొని ఆ కాలఘట్టాన్ని దాటేసేయి. అన్నీ పోగొట్టుకొని ఏం చేయలేని స్థితిలో ఉంటే దేవుడు అండగా ఉంటాడమ్మా. భగవంతుని నమ్ముకుంటావు కదా, తప్పకుండా నీకు అండగా ఉంటాడు. అన్నీ పోగొట్టుకున్న వాళ్లకు ఆయన చెయ్యి అందించేవాడే భగవంతుడి తల్లి. అన్ని కాలఘట్టాలలో దేవుని అనుగ్రహంతోనే ఉంటుంది. కానీ అన్నీ పోగొట్టుకున్నప్పుడు భగవంతుని తోడు ఎక్కువగా ఉంటుంది. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుణ్ణి గట్టిగా నమ్మకంతో పట్టుకోవడమే. భక్తితో, అది పూర్తి మన భక్తితో పట్టుకోవాలి. అంతే, ఆ దేవుడే మొత్తం చూసుకుంటాడు. అర్థమైంది కదా? నమ్మకంతో ఉన్నావనుకో, నువ్వు ఏ మెట్టు మీదున్నా దర్జాగా పైకెక్కగలవు. నీకు పైకెక్కే శక్తిని నేనిస్తాను కదా. నీ బాబా నిన్ను అమ్మిడుండి తీసుకెళ్ళి మిద్ది మీదకి చేరుస్తాను అంటే మంచి స్థాయికి చేరుస్తాను అని అర్థం. కాబట్టి ఇక నుంచి ఎలాంటి దిగులు, ఆందోళన వదిలి సంతోషంగా ఉండు. ఏ ఘట్టాన్నైనా, ఏ మెట్టునైనా నేను ఎక్కగలను, ఏ ఘట్టాన్నైనా, ఏ కాలాన్నైనా నేను దాటగలను అనే శక్తిని కూడగట్టుకో. నీకు నీ సాయి ఎల్లవెల్లలా తోడుంటాను. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.